హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ మన వీడియోలో పుల్లగా కారంగా కమ్మని పప్పు ఎలా చేయాలో చూద్దాము. అసలు ఈ కాంబినేషన్ అర్థం కావట్లేదు కదా, అదే మన ఆంధ్రమాత. ఇప్పుడు అర్థమైపోయింది కదా, కమ్మని గోంగూర పప్పు. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా గోంగూరను ఒలుచుకొని శుభ్రంగా కడిగి టైం ఉంటే ఆరబెట్టాలి. నేను ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నాను, ఇది పుల్లగా ఉంటుంది. ఇలా కడిగిన గోంగూరని సన్నగా తరుక్కోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా తరుక్కోవాలి. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు, పావు కప్పు శనగపప్పు, ఈ రెండు తీసుకుని శుభ్రంగా కడిగి వీలైతే ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఎందుకు నానబెట్టాలో తర్వాత చెప్తాను. ఈ గోంగూర పప్పులో శనగపప్పు వేస్తే చాలా బాగుంటుంది. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయొచ్చు. రెండు పప్పుల్ని ఒక గిన్నెలో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి. ఈలోగా ఒక పొడి రెడీ చేసుకోవాలి. దానికి ఏం కావాలంటే ఒక చెంచా జీలకర్ర, పావు చెంచా మిరియాలు, 2 ఎండుమిరపకాయలు, ఈ 3 కలిపి కచ్చా బచ్చాగా దంచుకోవాలి. ఇష్టమైన వాళ్ళు ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు కోసం ఆవాలు, మెంతులు రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఒక కుక్కర్లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న పోపు ఆవాలు, మెంతులు వేసి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. అలాగే పావు స్పూన్ ఇంగువ కూడా వేయాలి. పోపు వేగిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న పొడి ఉంది కదా, జీలకర్ర మిరియాల పొడి, అది కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసాము, మిరియాలు వేసాము, ఎండుమిరపకాయ వేసాము. ఇవన్నీ కారంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేయగానే ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. సో అందుకని ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేయాలి. ఇవన్నీ వేసాక మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న గోంగూరని కొంచెం వేసుకుంటూ మగ్గించుకోవాలి. గోంగూర కొంచెం ఎక్కువ ఉంది కదా, కలపడానికి కష్టంగా ఉంటుంది. అందుకని కొంచెం వేయాలి. గోంగూర 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. గోంగూర కొంచెం జిగురుగా ఉంటుంది, అడుగంటే అవకాశం ఉంది. అందుకని మధ్యలో కలుపుతూ ఉండాలి. గోంగూర పూర్తిగా మగ్గిన తర్వాత కలర్ కోసము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. ఇది కలరు తప్ప కారంగా ఉండదు, పూర్తిగా ఆప్షనల్. గోంగూర పచ్చివాసన పోయి పూర్తిగా మగ్గిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న పప్పుని కుక్కర్లో వేయాలి. పప్పుని ఎందుకు నానబెట్టాలో చెప్తా అన్నాను కదా, మనం ఈ పప్పు డైరెక్ట్గా కుక్కర్లో వండుకుంటున్నాము. గోంగూర పుల్లగా ఉంటుంది, అలాగే ఉప్పు కూడా వేసాము. నానబెట్టిన పప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది. పప్పుని నానబెట్టకుండా వేస్తే ఉడకడానికి చాలా టైం పడుతుంది, కుక్కర్లో వండినా కూడా. ఇప్పుడు ఈ పప్పు వేసాక మొత్తం గోంగూర పప్పు అంతా బాగా కలిసేలాగా కలిపి ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. చెప్పాలంటే సరిపడిన నీళ్ళ కంటే కొంచెం అరకప్పు నీళ్ళు ఎక్కువే పోయాలి. ఎందుకంటే ఒక 4-5 విజిల్స్ వరకు ఉంచాలి, అందుకోసం ఒక అరకప్పు నీళ్ళు ఎక్కువే పోయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేశాను. ఇప్పుడు కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి పప్పుని కలపాలి. కలిపిన తర్వాత నేను సగం పప్పుని వేరే గిన్నెలోకి సపరేట్గా తీసుకుంటున్నాను. పప్పు చాలా మెత్తగా ఉంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇంట్లో. వాళ్ళ కోసం ఈ పప్పు గుత్తితోటి మెత్తగా మ్యాష్ చేస్తున్నాను. మీకు ఎలా ఉంటే ఇష్టమో మీరు అలాగే ఉంచుకోండి. ఈ పప్పులో పైనుంచి కాస్తంత నెయ్యి వేసామంటే మరింత రుచి వస్తుంది. ఇలా బాగా కలిపిన పప్పుని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సర్వింగ్కి రెడీ. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, నచ్చిందా లేదా అన్నది మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటారా?